గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే మీరు పవిత్రులు. ఈ వచనంలో భక్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య, ఒకరి ద్వారా ఒకరు పరిశుద్ధపరచబడాలి. అవిశ్వాసులు విశ్వాసులుగా మారాలి. విశ్వాసులై ఉన్నవారు దేవునికి ప్రీతికరంగా జీవించకుండా లోకాశల్లో పడి లోక అపవిత్రతలు ఉన్నవారు ఇద్దరిలో ఒకరుంటే మరొకరు తన తోటి భార్యను లేక భర్తను, తన స్పౌజ్ను రక్షించుకోవాల్సిన భారము, బాధ్యత ఉంది. ఈ ప్రాసెస్లో వారు మీ తట్టు తిరగాలి, కానీ మీరు కూడా వారిలో కలిసిపోకూడదు. అననీయ సఫీరా కథ తెలుసు మనకి. భార్య భర్తలు ఇద్దరూ కూడా భర్త తప్పు చేసినప్పుడు భార్య తప్పుని ఖండించలేదు, భార్య తప్పుని భర్త ఖండించలేదు. ఇద్దరూ కూడా ఒక తప్పుకి ఏకీభవించి నాశనం అయిపోయారు. మన జీవితంలో మన భార్య భర్తల రిలేషన్ అవ్వచ్చు, అన్నతమ్ముల అక్కచెల్లి రిలేషన్ అవ్వచ్చు, స్నేహితుల మధ్య రిలేషన్ అవ్వచ్చు. ఒక తప్పుకి ఒక పాపానికి ఏకీభవించకుండా, ఏకీభవిస్తే ఇద్దరూ నాశనం అయిపోతామనే సత్యాన్ని గమనించి పాపంలోనూ తప్పులోనూ దేవుని వాక్యాన్ని విరోధంగా జీవిస్తున్న వ్యక్తిని మనం నడుస్తున్న నీతి మార్గంలో నడిపించవలసిన భారం మనకుంది, బాధ్యత మనకుంది. భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నారు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం లాస్ట్ లైన్లో, వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. వారు నీ తట్టు తిరగాల. వారు నీ తట్టు తిరిగి నీ యొక్క పవిత్రమైన ప్రవర్తన బట్టి నువ్వు విశ్వాసంలో నడుచుట ద్వారా నువ్వు పొందుకుంటున్న దేవుని శక్తి, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ లోకంలో ఎవరు గుర్తించకపోయినా నీ భార్య, నీ భర్త గుర్తించుతూ, నేను ఎలాగున్నా నా భార్య ఆమె ప్రార్థన వల్ల ఇది సాధించింది, నేను ఎలాగున్నా నా భర్త తన ఆత్మీయత ద్వారా ఇది సాధించాడంటే ఖచ్చితంగా తాను నడుస్తున్న మార్గమే సత్యమని, నిన్ను బట్టి నీ భార్య, నీ భర్త ప్రభులో వెంబడించే విధంగా జీవించాలి అని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం అలా జీవిస్తున్నామా? భర్త సరిగ్గా లేకపోతే భర్త మీద గొడవ పడడానికి సిద్ధపడుతున్నాం, కానీ భర్తను ఎలా ప్రభులో నడిపించాలి అనే ఆలోచన ఒకసారి చేసినట్లయితే, భక్తుడైనటువంటి పేతురు చక్కటి మాట అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాక్యము కూడా లేకుండా నీ భర్తతో వాక్యాన్ని వినిపింపచేసి, వాక్యం ద్వారా నా భర్తను రక్షించుకుందామని నువ్వెంతో ప్రయత్నించి కూడా వాక్యం ద్వారా రక్షించుకోలేని నీవు నీ పవిత్రమైన ప్రవర్తన, నీ వినయము, నీ విధేయత, నీ సత్ప్రవర్తనను చూచి ఏదో ఒకరోజు నీ భర్త కూడా నీ బాటలో నడుస్తాడు, అదంతా కూడా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ వాక్యంలో పేతురు భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నాడు. యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్తున్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికముతోనే మనం భూమిలో ఉన్న మనుషులందరూ స్వతంత్రించుకోలేకపోయినా కనీసం మన కుటుంబాన్ని స్వతంత్రించుకునే ఆ కృప, ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. ఎప్పుడంటే మనం యేసయ్య మార్గంలో నీతిగా నడిచినప్పుడు, మనము మన యొక్క జీవిత భాగస్వామి పట్ల భారము కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ మన ప్రవర్తన క్రీస్తుని పోలి నడిచినప్పుడు కొంచెం ఆలస్యమైన వారు మన మార్గంలోనికి వస్తారని దేవునికి వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ఒక స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ఒకవేళ విశ్వాసి అయిన భార్య లేక భర్త ఉన్నప్పుడు విశ్వాసులమైన మనల్ని బట్టి వారు రక్షింపబడాలి. కొన్ని కుటుంబాలు ఇద్దరు విశ్వాసులే, కానీ ఇద్దరు పరిశుద్ధులుగా ఉండరు. విశ్వాసులు వేరు, పరిశుద్ధులు వేరు. ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు అందరూ విశ్వాసులే, కానీ ప్రభువు కొరకు తమను తాము ప్రత్యేకపరుచుకున్న వారు పరిశుద్ధులు కావాలి దేవునికి. నీలో ఉన్న పరిశుద్ధత నీ యొక్క లైఫ్ పార్ట్నర్లో లేనప్పుడు, ఏంటి నా జీవిత భాగస్వామి, నా భర్త, నా భార్య ఇలా ఉంటున్నాడు, ఇలా ఉంటుందని చెప్పి ఆమె సంగతి నాకు అనవసరం, నా జీవితం నాదే అనే విధంగా కాకుండా, నువ్వు ఆత్మీయంగా నడుస్తూ
నీ యొక్క స్పౌజ్, నీ భార్య, నీ భర్త పట్ల భారము కలిగి ప్రార్థన అలాగే చేస్తాం. ప్రార్థనతో పాటు మన పవిత్రమైన ప్రవర్తన చూడాలి వారు, మన సాత్వికం చూడాలి. లేక మనము భక్తితో పాటు శక్తి కలిగి ఎలా జీవిస్తున్నామో చూసి మన భయభక్తులను బట్టి ఆ భయభక్తుల యొక్క ఫలాలు మనం దేవుని ద్వారా పొందుకుంటున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసన్నా సరే మన కుటుంబస్తులు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తోబుట్టువులు అవ్వచ్చు, లేక స్నేహితులే అవ్వచ్చు, మనల్ని బట్టి కొంతమంది ప్రభువులోనికి నడిచే విధంగా క్రీస్తు ప్రేమ, క్రీస్తు సాత్వికము, క్రీస్తు శక్తితో జీవిద్దాం. అన్నిటికన్నా మించి క్రీస్తు యొక్క సాత్వికము కలిగి ఓర్చుకుందాం, మరలా ప్రేమిద్దాం, విడిచిపెట్టకుండా వారిని ఆదరిద్దాం. దేవుడు మనకు ఆ శక్తినిచ్చి మన ఇంటి వారిని రక్షించుకునే కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నో కుటుంబాల్లో భార్యలు ఆత్మీయంగా ఉంటే భర్తల లోకానుసారంగా, భర్తలు ఆత్మీయంగా ఉంటే భార్య లోకానుసారంగా ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తోబుట్టువుల గురించి నా భారము కలిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరినీ కరుణించండి అయ్యా. భార్యల విషయంలో భర్తల విషయంలో భార్యలు ఆత్మ సంబంధమైన భారము కలిగి ఓర్చుకొని సహించి సాత్వికముతో, ప్రార్థనతో, వాక్యముతో కుటుంబాలు రక్షించుకోవటానికి నీ ఆత్మ నడిపింపు మాకు అందరికీ దయచేసి ఇంటిల్లపాది కుటుంబం అంతా కూడా నీ రక్షణలో నడిచే కృప భాగ్యం మాకు దయచేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను, మన కుటుంబాలను అభిషేకించి రక్షించి ఇంటిల్లపాది అందరిని రక్షించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.